అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము, రెవెన్యూ శాఖ మంత్రి గారి ఆదేశాల ప్రకారము జిల్లా కలెక్టర్ గారు మనకి రెవెన్యూ సదస్సులు, జాయింట్ కలెక్టర్ గారు రెవెన్యూ సదస్సులు నిర్వహించమని ఆదేశించున్నారు. దాని ప్రకారం షెడ్యూల్ కూడా మనం గత నెల అంటే డిసెంబర్ 6-12-2024 నుంచి జనవరి 7 వరకు కూడా ఈ 40 డేస్లలో మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించమని ఇచ్చిన ఆదేశాల మేరకు మన మండలంలో కూడా, ఆత్మకూరు మండలంలో కూడా 6వ తారీఖు నుంచి కూడా రెవెన్యూ సదస్సులు స్టార్ట్ చేశాము. మనకి ముందుగా 6వ తారీఖు వచ్చేసి ఇంద్రేశ్వరం గ్రామంలో మనం రెవెన్యూ సదస్సు స్టార్ట్ చేశాము. గతంలో మనం అక్టోబర్లో కూడా మనం ఆత్మకూరు మండలంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో మనం గ్రామ సభలు నిర్వహించుకున్నాం. కాబట్టి ఈసారి స్టార్ట్ చేసే ముందర రీసర్వే కాని గ్రామాలతో ఫస్ట్ రెవెన్యూ సదస్సులు స్టార్ట్ చేయండి ఉన్న ఆదేశాల మేరకు మనము ముందుగా 3 గ్రామాలు, ఇంద్రేశ్వరము, కురుకుంద, ఆత్మకూరు, ఈ 3 గ్రామాలు కూడా మనకి రీసర్వే జరగలేదు. కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ 3 గ్రామాల్లో మొదట కంప్లీట్ చేసుకొని తర్వాత నిన్న వడ్లరామపురం 4వ గ్రామ సభ వచ్చేసి రెవెన్యూ సదస్సు వచ్చి వడ్లరామపురంలో జరిగింది. ఈ రోజు మనకి 5వ రెవెన్యూ సదస్సు వచ్చేసి కరివేనలో జరిగింది. ఇలా ఇప్పటికీ ఈ రోజుతో మనం 5 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించున్నాము. మనకి పైన ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారము ప్రతి రెవెన్యూ సదస్సులో కూడా మనం రీసర్వేలో జరిగిన అర్జీలతో పాటు ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళకి ఆన్లైన్లో ఏమన్నా జరగాల్సి ఉన్నాయా, అలానే విస్తీర్ణంలో తేడాలు ఏమన్నా ఉన్నాయా, ఎందుకంటే ఒకరికొకరికి ఎక్కువ తక్కువలో ఉన్నారు కాబట్టి ఆ విస్తీర్ణ తేడాలు ఉన్నాయా, అలానే రస్తా పంచాయతీలు రాకపోకలకు అంతరాయంగా కలిగిస్తున్నారని చాలా మంది కూడా PGRS లో కూడా అర్జీలు ఇస్తున్నారు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇంకా గ్రామాల్లో రస్తాలకు ఎవరైనా అబ్జెక్ట్ చెప్తున్నారా, అలానే జాయింట్ LPM రీసర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ LPMలు ఉన్నారు, 2-3 రైతులు కుటుంబ సభ్యులు ఉన్న వాటికి గట్టు లేకపోవడం వల్ల మనం ఆ సర్వే చేసేటప్పుడు ఆ భూమిని మొత్తం కూడా జాయింట్ గా పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవాలన్నా లేదా వాళ్ళ పిల్లలకి రాయాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాటిని స్ప్లిట్ చేసుకోవడానికి మనం జాయింట్ LPMని ఎవరి రైతులకు సంబంధించి, అన్నదమ్ములకు సంబంధించి కానీ లేకపోతే పక్క రైతులకు కానీ ఆ గట్లేసుకొని వాళ్ళు బాగా పరిష్కారాలు చేసుకునే విధంగా ఆ జాయింట్ LPM స్ప్లిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది ఇప్పుడు. అలానే విస్తీర్ణంలో తేడాలు, భూమి అయితే ఎక్కడా మనకి పెరగలేదు తరగలేదు కాబట్టి విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద మనం రీసర్వే జరిగినప్పుడు భూమి మీద సర్వే చేసినప్పుడు వాళ్ళు ఉన్న ఎంజాయ్మెంట్లకు హక్కులు ఇచ్చున్నాం అనమాట. అలాంటి ఏమైనా వాళ్ళకి ఎక్కువ తక్కువలు ఎక్కినాయా, ఒక రైతు దగ్గరికి ఎక్కిందా, వాటి మీద ఏమైనా వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నా కూడా ఈ రెవెన్యూ సదస్సులో మనం అర్జీలు స్వీకరిస్తున్నాము. అలానే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఇంకా మ్యూటేషన్లు చేసుకోకుండా భూములు అలానే చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్నాయన్నమాట. అలాంటివి కూడా ఫ్యామిలీ మెంబరు డెత్ తీసుకొని మ్యూటేషన్కి అప్లై చేస్తే ఇక్కడే మనం అప్లై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అలాంటి మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ తండ్రి పేరు కానీ లేకపోతే రైతు పేరు కానీ, అలానే వాళ్ళకి సంబంధించిన వారసత్వం అయితే కొనుగోళ్లను పడడము, కొనుగోళ్ళు అయితే వారసత్వం పడడము, ఇలా మన మ్యూటేషన్ ఫర్ కరెక్షన్స్ కూడా అవకాశం ఉంది. అలాంటి ఏమైనా తప్పులు జరిగి వాళ్ళకి అవగాహన లేకపోతే ఈ రోజు రెవెన్యూ సదస్సులో కూడా వాళ్ళ తండ్రి పేర్లు మార్పులు కానీ లేకపోతే తన పట్టాదారు పేరులోనే మార్పులు చేర్పులు కానీ, అలానే వారసత్వము, కొనుగోళ్లు ఇలాంటి మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నా కూడా మార్పులకు కూడా అప్లై చేసుకొని ఉండొచ్చు. దానికి సంబంధించి మనం గత 4 గ్రామాల్లో కూడా అర్జీలు స్వీకరించున్నాము. నిన్నటి వరకు కూడా మన ఆత్మకూరు మండలంలో ఓన్లీ రెవెన్యూ సదస్సుల్లోనే 47 అర్జీలు వచ్చినాయి అనమాట. ఈ రోజు కరివేనలో ఇప్పటికే ఒక 4 అర్జీలు వచ్చినాయి. ఇంకా సాయంత్రం వరకు కూడా మనకి రెవెన్యూ సదస్సు ఇక్కడ ఉంటుంది. కాబట్టి వివిధ ఇష్యూస్ మీద ఏదైతే వస్తుంటుందో సాయంత్రం వరకు కూడా మనం అర్జీలు స్వీకరిస్తాం. మనకి జనవరి 7వ తారీఖు వరకు కూడా మనకి 40 రోజుల షెడ్యూల్లో భాగంగా జనవరి 7వ తారీఖు వరకు ఇచ్చారు. కాబట్టి మనకి లాస్ట్ రెవెన్యూ గ్రామ సభ 7వ తారీఖు వచ్చేసి కృష్ణాపురంలో రెవెన్యూ సదస్సుని లాస్ట్లో కృష్ణాపురం గ్రామంలో జరిగింది. 6-12-2024 స్టార్ట్ అయ్యి 7-1-2025 క్లోజ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.